తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. తొలి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 11వ తేదీన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్కు రాష్ట్ర ఎన్నికల కమిషన్లు ఏర్పాటు చేస్తోంది. అదే రోజు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్ అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తొలి విడతలో 4236 గ్రామ పంచాయతీలకు 395 గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. 3836 గ్రామ పంచాయతీలకు తొలి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. 9331 వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యారు. 27960 వార్డు స్థానాలకు తొలి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు. సవిన్, తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రచారం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఇక ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. ఇక మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఫలితాలు లెక్కించి ఆ రోజు సాయంత్రం లోపు ఫలితాలను ప్రకటించే విధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. ముఖ్యంగా ఈ నెల 11వ తేదీన జరిగే తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 4236 గ్రామ పంచాయతీల్లో తొలి విడత ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. అయితే తొలి విడతలో 395 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 3836 గ్రామ పంచాయతీల్లో తొలి విడతలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక మొత్తం 9331 వార్డు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం కాగా 27960 వార్డు స్థానాలకు తొలి విడతలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు హోరాహోరీగా తమ అభ్యర్థులను నిలబెట్టి ప్రచారం చేశాయి. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీలు ఇక ఇతర రాజకీయ పార్టీలతో పొత్తులు కుదుర్చుకొని అవగాహన కుదుర్చుకొని తమ ప్రత్యర్థిని ఎంపిక చేసుకొని ఓడించేందుకు శతవిధాలుగా ప్రయత్నం చేశారు. అదేవిధంగా హోరాహోరీగా ప్రచారం చేసిన పరిస్థితే మనకు కనపడుతుంది. ఇక రాష్ట్రంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉంది. ఇక సిపిఎం, సిపిఐ పార్టీలతో పాటు బీజేపీ స్వతంత్ర అభ్యర్థులు హోరాహోరీగా ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెట్టి ప్రచారం చేసిన పరిస్థితే మనకు కనపడుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉంది. ప్రధానంగా రోజు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా రాష్ట్రంలో విమర్శల జోరు, విమర్శల ప్రత్యర్థులుగా విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. కానీ కొన్ని పంచాయతీల్లో మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య కూడా ఒప్పందం అవగాహన కుదిరింది. కాంగ్రెస్ పార్టీకి సర్పంచ్ అభ్యర్థి ఏకగ్రీవం చేసి బీఆర్ఎస్ పార్టీ ఉప సర్పంచ్ తీసుకున్న పరిస్థితి మనకు కనపడింది. కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసిన బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిన పరిస్థితి కనపడింది. ఇక కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ పార్టీలు కొన్ని చోట్ల అవగాహనతో పోటీ చేస్తున్నాయి. బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ పార్టీలు కొన్ని చోట్ల అవగాహనతో పనిచేస్తున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కొన్ని చోట్ల పొత్తు కుదుర్చుకొని ఎన్నికల్లో అభ్యర్థులను పోటీలోకి దింపి ప్రచారం చేసిన పరిస్థితి మనకు కనపడుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ఎన్నికల సంఘం 3 దశల్లో 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తోంది. ఈ నెల 11వ తేదీన అంటే ఎల్లుండి తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగబోతుంది. అదే రోజు ఫలితాలు రాబోతున్నాయి. ఇక 14వ తేదీన 2వ విడత, 17వ తేదీన 3వ విడత
గ్రామ పంచాయతీ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించబోతోంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలతో తొలి విడత ఎన్నికల ప్రచారం హోరాహోరీగా ముగిసిందని చెప్పుకోవచ్చు. ఎల్లుండు అంటే రేపు ఒక్కరోజు మాత్రం ప్రచారం ఉండదు. ఎల్లుండు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ జరగబోతుంది. అదే రోజు సాయంత్రం లోపు ఎన్నికల ఫలితాలను ప్రకటించే విధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కాబట్టి ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఎన్నికలో రాజకీయ పార్టీల గుర్తులతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గుర్తులతో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి వ్యక్తుల ఆధారంగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణాల ఆధారంగా రాజకీయ పార్టీలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బలమైన నేతలు తమ అభ్యర్థులను బరిలోకి దింపి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న పరిస్థితి మనకు కనపడుతోంది. రైట్, థ్యాంక్ యూ సలీం.